SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ప్రత్యేక బోర్డు సమావేశం జరిగింది. బ్రిగేడియర్ కంటోన్మెంట్ ప్రెసిడెంట్ శివశంకర్ అధ్యక్షతన ఈ సమావేశంలో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ బోర్డు సభ్యుడు రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు ఎజెండాలను చర్చించి ఎజెండాలోని ప్రజా సమస్యల అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకుని ఆమోదించారు. ముఖ్యంగా మడపోర్టులోని 2.51 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సఖీ నివాస్ అనే మహిళా సంక్షేమ భవన్ నిర్మాణం పూర్తి జరిగి రూపుదిద్దుకోవడంతో ఈ నెల 7వ తేదీన మహేంద్ర హిల్స్ లోని త్రిమూర్తి కాలనీలో ఉద్యానవనం పార్కును ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కంటోన్మెంట్లోని వివిధ ప్రాంతాల్లో బోరింగ్లకు మీటర్లు ఏర్పాటు చేయాలనే ప్రక్రియకు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఈ విషయంపై ప్రజల నుంచి సుమారుగా 55కు పైగా అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉండటంతో ఈ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రోడ్ల నిర్మాణం, వేసవిలో వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేసి నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుని ఆమోదించారు. సమావేశంలోని కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, అధికారి విజయ్ కుమార్, బాలన్ నాయర్ పాల్గొన్నారు.